చెన్నై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మంచి టగ్ ఆఫ్ వార్గా జరిగింది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది లాస్ట్ మినిట్ దాకా టెన్షన్గా ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం, దాన్ని రివ్యూ చేసుకుందాం. అలాగే ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ ఆ మ్యాచ్ గురించి కూడా మరి కాసేపు ప్రివ్యూ మాట్లాడుకోవాలి కదా. ఈ రెండు మాట్లాడుకునే ముందు, మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న సారీ, ఎందుకంటే నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి రివ్యూ ఇస్తూ మొహమ్మద్ షమీ అనబోయి మొహమ్మద్ సిరాజ్ అన్నాను. మన వాళ్ళు అలాగా రెడీగా ఉంటారు కదా, వెంటనే కామెంట్లు పెట్టడానికి, ఏంట్రా కామెడీలు చేస్తున్నావు, ఇలాంటి ఏవో కామెడీగా పెట్టారు. అంటే జస్ట్ ఫ్లోలో ఏంటంటే ఒక్కోసారి జస్ట్ అలాంటివి మిస్ అవుతుంటాయి. అదేదో షారుఖ్ ఖాన్ సినిమాలో లాగా బడే బడే షారో మే ఐసి చోటి చోటి బాతే హోతీ రైతే సెనరిటా అన్నట్టు చిన్న చిన్న మిస్టేక్స్ ఎప్పుడప్పుడు జరుగుతుంటాయి. లైట్లేలు బై, థ్యాంక్ యూ. సో నిన్నటి మ్యాచ్ విషయానికి వచ్చేద్దాం. నిన్నటి మ్యాచ్ విషయంలో చాలా టగ్ ఆఫ్ వార్గా జరిగింది. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా దుర్మార్గమైన ఒక ప్రజల మనోభావాలతో ఆడుకుని, ప్రజల యొక్క వీక్నెస్తో ఆడుకుని వాళ్ళ డబ్బులు దోచేసే దుర్మార్గమైన ఒక క్రీడ బెట్టింగ్ యాప్స్ అనేది. సో దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరు వెళ్ళకండి. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళిన వాళ్ళంతా కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అవి మళ్ళీ తిరిగి కట్టలేక ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి మీరెవ్వరూ కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. సామాన్య ప్రజలు ఎవ్వరూ కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. అదేవిధంగా సెలబ్రిటీలు, యూట్యూబర్సు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అంటే అది ఒక ఇల్లీగల్ కార్యక్రమం. మీరు ఒక సంఘ విద్రోహ శక్తిగా మిమ్మల్ని పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి వేదాంత టీవీ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ మీద అవసరమైతే అన్ని క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వేదాంత టీవీ తరపున కూడా మేము వెనకాడమని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఖచ్చితంగా పోలీసుల ద్వారా మీరు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ముందు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారని చెప్పి ఆ డబ్బులు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలకి హాని కలిగించొద్దు, ప్రజల వీక్నెస్తో మీరు ఆడుకోవద్దని చెప్పి సెలబ్రిటీలందరికీ, యూట్యూబర్లందరికీ హెచ్చరిక చేస్తున్నాం. పోలీసులతో మేము సహకరిస్తాం. మీరు ఎవరైనా కూడా, సామాన్య ప్రజలు ఎవరైనా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు అవన్నీ కూడా మాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన వేదాంత టీవీకి పంపించండి. మీరు దీన్ని మనం ఎక్స్పోజ్ చేద్దాం. ఆవిడ ఎంత పెద్దవాడైనా సరే అవతలాడు, వాడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే వాడిని ఎక్స్పోజ్ చేద్దాం. అలాగే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరైనా నష్టపోతుంటే వాళ్ళ వివరాలు కూడా మనం పంపించండి. వాళ్ళకి సంబంధించి కూడా మనం వీడియోలు చేద్దాం. దాని ద్వారా మిగతా వాళ్ళందరికీ అవేర్నెస్ వస్తుంది. ఓహో ఇలా నష్టపోయారా, అయ్యో ఇలా జరిగిందా, మనం ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదన్న ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది. అందువల్ల మీకు బెట్టింగ్ యాప్స్ గురించిన ఏ సమాచారం తెలిసినా కూడా మన వేదాంత ఛానల్లో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనందరం కలిసి బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా పోరాడదాం. బెట్టింగ్ యాప్స్ పూర్తిగా వాటిని ఎరాడికేట్ చేసేదాకా కూడా మన పోరాటాన్ని కొనసాగిద్దాం. మీరందరూ కూడా వేదాంత టీవీకి సహకరించండి, పోలీసులకి సహకరించండి, అలాగే ప్రభుత్వాలకి సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 182 పరుగులు చేసింది 9 వికెట్లకి. దానికి జవాబుగా చెన్నై సూపర్ కింగ్స్ 176 మాత్రమే చేయగలిగింది. సో ఈ రాజస్థాన్ రాయల్స్లో మళ్ళీ ఇంకొక మ్యాచ్ యశస్వి జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు. వరుసగా ఇది 3వ మ్యాచ్ యశస్వి జైస్వాల్ ఫెయిల్ అవ్వడం. ఇండియా టీంలో ప్లేస్ని ఆశిస్తున్న యశస్వి జైస్వాల్ మరి వరుసగా ఫెయిల్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. మరి ఎలా సరిదిద్దుకుంటాడో చూడాలి మరి యశస్వి జైస్వాల్. సంజు శాంసన్ కూడా పెద్దగా కాన్ఫిడెంట్గా ఆడలేదు నిన్న మ్యాచ్లో. కాన్ఫిడెంట్గా ఆడలేదు. ఒక 20 రన్స్ చేశాడు కానీ, 16 బంతుల్లో 20 రన్స్ చేశాడు కానీ పెద్ద కాన్ఫిడెంట్గా ఆడినట్టు కనపడలేదు. అయితే ఏంటంటే పక్కన వన్డౌన్లో వచ్చిన నితీష్ రాణా పూర్తిగా డామినేషన్ చేసేసరికి ఎక్కువగా సంజు శాంసన్కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ మధ్యలో అప్పుడప్పుడు వచ్చిన దానికి ఏదో సింగిల్స్ తీస్తూ పోయాడు. మొత్తానికి 16 పరుగుల్లో 20 పరుగులు చేసి సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. కేవలం నితీష్ రాణా ఒక్కడే 81 పరుగులు చేశాడు.
ఫస్ట్ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లో కూడా నితీష్ రాణా ఫెయిల్ అయ్యాడు, కానీ మూడో మ్యాచ్లో నితీష్ రాణా 81 పరుగులు ఆల్మోస్ట్ సెంచరీ చేస్తాడేమో అన్న పరిస్థితుల్లో అంతదాకా తీసుకొచ్చి లాస్ట్లో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ముందుకొచ్చి 6 కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. సో అది నితీష్ రాణా అక్కడ కనుక అవుట్ అవ్వకుండా ఉంటే ఇంకా పెద్ద స్కోర్ వచ్చేది. ఎప్పుడైతే నితీష్ రాణా అయిపోయాడో ఇంకా కొంచెం స్కోర్ తగ్గింది. సరే, ఎనీవే కెప్టెన్ పరాగ్ ఉన్నాడు కదా, పరాగ్ ఏమో 37 రన్స్ చేశాడు. ఇంకంతే, మిగతా వాళ్ళందరూ పెద్దగా స్కోర్లు చేసింది ఏం లేదు. ధ్రువ్ జురేల్ 3, హసరంగా 4, హెట్మేర్ 19 చేశాడు అంతే. అర్చర్ 0, కార్తికేయ 1, తీక్ష్ణ 2, దేశ్ పాండే 1. మెయిన్గా చేసింది ఎవరు చేశారు అంటే ఉన్న దాంట్లో కేవలం మన నితీష్ రాణా ఒక్కడే నిన్న బ్రహ్మాండంగా ఆడడం జరిగింది వాళ్ళ టీంలో. బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు, అలాగే నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు, తర్వాత పతిరణ 2 వికెట్లు తీశాడు, జడేజా 1 వికెట్ వచ్చింది. ఇంకొక వికెట్ ఎవరికి వచ్చిందంటే రవిచంద్రన్ అశ్విన్కి 1 వికెట్ వచ్చింది. సో ఇది పరిస్థితి. ఆ 182 పరుగులు చేయడానికి బ్యాటింగ్ దిగిన తర్వాత చాలా ఇబ్బందులు పడింది చెన్నై. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ ముందు 2 మ్యాచ్లు బాగా ఆడాడు, తన భుజస్కంధాల మీద అసలు మొత్తం మోసాడు. అలాంటిది రచిన్ రవీంద్ర ఇక ఇలాగే చిన్న ఈ పేర్ల విషయంలో చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. ఓకే, ఎనీవే రచిన్ రవీంద్ర తొందరగా అవుట్ అయిపోయాడు, అది పెద్ద దెబ్బ కొట్టింది చెన్నైకి. తర్వాత మొన్న 2 మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయిన త్రిపాఠి వచ్చేసి 23 పరుగులు చేశాడు. ఆ 23 పరుగులు కూడా పెద్ద ఫాస్ట్ కొట్టాడంటే ఫాస్ట్గా ఏం కొట్ల, 19 బంతులు తీసుకున్నాడు. ఆ 23 కొట్టడానికి కూడా 19 బంతులు తీసుకున్నాడు. గైక్వాడ్ ఎప్పుడులాగానే వరుసగా మూడో మ్యాచ్లో కూడా సక్సెస్ఫుల్గా 63 రన్స్ చేశాడు. తర్వాత శివం దుబే వచ్చాడు, ఒక 10 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇంకా అక్కడి నుంచి కొంచెం కష్టమైపోయింది. అక్కడి నుంచి విజయ్ శంకర్ వచ్చాడు, విజయ్ శంకర్ని పెట్టుకుంటే విజయ్ శంకర్ ఏమో 9 పరుగులకే అవుట్. తర్వాత రవీంద్ర జడేజా మాత్రం లాస్ట్ దాకా ఆల్మోస్ట్ ఉండి నాట్అవుట్గా ఉన్నాడు. 32 పరుగులు చేశాడు. ధోని 16 పరుగులు మాత్రం చేశాడు, 11 బంతుల్లో 16. ఓవర్టర్న్ 11 రన్స్ చేశాడు. 4 బాల్స్లోనే 11 పరుగులు చేశాడు ఓవర్టర్న్. అయినా కూడా సరిపోలా. నిన్న ఈ మ్యాచ్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చెన్నై విషయంలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సరే గైక్వాడ్ ఎడితిరిగి 3వ సారి సక్సెస్ఫుల్గా బ్యాటింగ్ చేశాడు. అవి మాత్రం అతని మీద క్యాప్టెన్సీ అనేది ప్రభావం చూపించట్లేదు. కాకపోతే ఏంటంటే స్లోగా ఆడడం వల్ల ఆఖరికి వచ్చేసరికి కొట్టడం కష్టమైపోతుంది. ఇంకా ఉందిలే పర్లేదులే కొట్టచ్చులే అనుకుంటూ అలా స్లోగా ఆడుతూ చేయడం వల్ల T20 మ్యాచ్లు కాస్త చాలామంది వన్డే మ్యాచ్గా మార్చేస్తున్నారు. దానివల్ల ఆఖరిలో టెన్షన్ అయిపోతుంది. సో ధోని గెలిపిస్తాడు అని చెన్నై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు, కానీ ధోని కూడా గెలిపించలేకపోయాడు. ఏదో ఒక 6 ధోని ఒక 6 కొట్టాడు, ఒక 4 కొట్టాడు అంతే. చేసిన 16లో ఒక 6 ఒక 4, అదే 10 రన్స్ ఉన్నాయి. మిగతా 6 సింగిల్స్ తీసాడు. అంటే 11 బంతులు తీసుకున్నాడు. 16 పరుగులకి 11 బంతులు తీసుకున్నాడు. జనరల్గా అయితే 16 పరుగులకి అంత తీసుకోడు. ఇంకోటి ఏంటంటే బిట్వీన్ ద వికెట్స్ రన్నింగ్ కూడా కొంచెం తగ్గిపోయింది ధోని విషయంలో. సో ధోని మరి లాస్ట్ సీజన్ ఏమో ఇదని నా డౌట్. మీరేమనుకుంటున్నారు అనేది, మీరు ఒకవేళ ధోని ఫ్యాన్స్ అయితే మీరేమనుకుంటున్నారు? మీరు జనరల్గా అయితే మీరు ధోని ఫ్యాన్స్ అయితే కనుక ఖచ్చితంగా ఇంకా ఆడాలని కోరుకుంటారు, తప్పేం లేదు. జనరల్గా క్రికెట్ ఫ్యాన్స్ అయితే కనుక మీరు ధోని నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాడు అనుకుంటున్నారా, ఆడరు అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయం ఏంటనేది. ఎందుకంటే చాలా కీలకమైన పొజిషన్లో కొంచెం ముందే వచ్చాడు. యాక్చువల్గా వాళ్ళు చూపించిన దాని ప్రకారం అయితే ఓవర్టర్న్ ముందు రావాలి. ఓవర్టర్న్ కన్నా ముందే ధోని వచ్చాడు. ధోని వస్తే సరే కొట్టేయడానికి వచ్చాడు, ఇంకా గెలిపించడానికి వచ్చాడు, మంచి డెసిషన్ తీసుకున్నాడు అనుకున్నాం, కానీ గెలిపించలేకపోయాడు. ఇది కదా గెలిపించలేని పరిస్థితుల్లో ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఇష్టపడతాడా ధోని ఏంటి అనేది చూడాలి. మొన్న మ్యాచ్ కూడా ధోని లాస్ట్ దాకా ఉన్నాడు, గెలిపించలేకపోయాడు. సరే ఫస్ట్ మ్యాచ్లో కూడా ధోని వచ్చాడు, కానీ బ్యాటింగ్లోకి వచ్చాడు. అప్పటికే అది రచిన్ రవీంద్ర అప్పుడు విన్నింగ్ షాట్ కొట్టేసినట్టున్నాడు. సో 3 మ్యాచ్ల్లోనూ చివరిలో ధోని ఉన్నాడు, కానీ ఒక మ్యాచ్లో నాట్అవుట్గా ఉన్నాడు. ఆ మ్యాచ్లో గెలిచారు. అసలు కొట్టాల్సిన అవసరమే రాలేదు. మిగతా మ్యాచ్లో కొట్టాల్సిన సందర్భం, కొట్టగలిగిన కెపాసిటీ ఉన్న ధోని కొట్టలేకపోవడం వల్ల 2 మ్యాచ్లు లాస్ట్లో ఓడిపోయిన పరిస్థితి.
సరే అంత ముందు మొన్న మ్యాచ్ అయితే కనుక అసలు కొంచెం ఎక్కువ ఉంది స్కోరు, అంత కొట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి ఓకే. కానీ ఈసారి గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉన్న మ్యాచ్లో లాస్ట్లో ధోని అవుట్ అయిపోయాడు. అంటే అవుట్ అయిపోవడం పెద్ద ఇష్యూ కాదు, కానీ ఏంటంటే తను ఎలా ఇవాల్యుయేట్ చేసుకుంటాడు, మనం గెలిపించలేకపోతున్నాం, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కంటిన్యూ అవడం అవసరమా కాదా అని మళ్ళీ ఆలోచించుకుంటాడు ఏంటి అనేది ఆలోచన అంతే. కొన్ని మ్యాచ్లు గెలుస్తుంటారు, కొన్ని మ్యాచ్లు ఓడిపోతుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఓవరాల్గా ఇది గెలవాల్సిన మ్యాచ్ని కొంచెం స్లోగా ఆడడం వల్ల, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంచెం స్లోగా ఆడడం వల్ల లాస్ట్లో కొంచెం టెన్షన్ అయిపోయింది. సో దానివల్ల చెన్నై గెలవలేకపోయింది. సరే బౌలింగ్ విషయానికి వస్తే శర్మకి 1 వికెట్ వచ్చింది, హసరంగా 4 వికెట్లు తీసాడు. హసరంగా 4 వికెట్లు. ఇది మొన్న లాస్ట్ మ్యాచ్లో కూడా హసరంగా బ్రహ్మాండంగా ఆడతాడు, ఆల్రౌండర్గా పెర్ఫార్మెన్స్ చేస్తాడు అనుకుంటే బౌలింగ్లోనే పెద్ద పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఏం చూపించలేదు, బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు. ఈ రోజు కూడా బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు, కానీ బౌలింగ్లో మాత్రం 4 వికెట్లు తీసి చెన్నై వెన్నువిరి చేశాడని చెప్పచ్చు. మెయిన్గా హసరంగా కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ పడల. సో అది పరిస్థితి. 6 వికెట్లు 4 వికెట్లు హసరంగానే తీసాడు. దాంతో చెన్నైకి మరీ కష్టమైపోయింది. కీలకమైన టైంలో వికెట్లు పడిపోవడంతో ఇంకా గెలుద్దాంలే అంటే ఎప్పుడు కూడా లాస్ట్ ఓవర్ దాకా కూడా గెలిచే అవకాశం ఉంది. లాస్ట్ ఓవర్ అంటే ఇంకా లాస్ట్ ఓవర్ 19వ ఓవర్ దాకా కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది. కానీ మధ్యలో మిడిల్ ఆర్డర్లో కొంచెం స్లోగా ఆడడం వల్ల టెన్షన్ అయిపోయింది. లాస్ట్లో 19 రన్స్ కొట్టాల్సిన పరిస్థితిలో కొట్టలేకపోయారు. సో అందువల్ల ఏంటంటే మిడిల్ ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్ పర్లేదులే, ఓవర్లు ఉన్నాయిలే అని లైట్ తీసుకోకుండా ఎప్పటికప్పుడు అవసరమైన స్ట్రైక్ రేట్ ఏదైతే ఉంటుందో, రిక్వైర్డ్ రన్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వైర్డ్ రన్ రేట్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అనేది చెన్నై విషయంలో లాస్ట్ మ్యాచ్లోనూ ప్రూవ్ అయింది, ఈ మ్యాచ్లోనూ ప్రూవ్ అయింది. ఈ 2 మ్యాచ్లు చెన్నై మ్యాచ్లు చూసిన తర్వాత మిగతా టీంలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎప్పటికప్పుడు రిక్వైర్డ్ రన్ రేట్ని మనం ప్రతి ఓవర్లోనూ మీట్ అవుతున్నామా లేదా అనేది చూసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సో ఇది ఈ మ్యాచ్ వరకు అయితే. నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. ముంబై ఇండియన్స్ మరి ఇంతకుముందు కూడా చాలాసార్లు ఓడిపోయి మళ్ళీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ ట్రాక్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ముంబై మొన్న కూడా ఓడిపోయింది, వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మరి ఈ మ్యాచ్లో కేకేఆర్ మీద ఎలా ఆడతారు? ఎందుకంటే కేకేఆర్ కూడా చాలా స్ట్రాంగ్ టీం. జీటీ మీదే ఓడిపోయారంటే మరి కేకేఆర్ మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది చూడాలి. సో ఇంకొకటి ఏంటంటే స్పిన్నర్స్ బాగా కీలకంగా పనిచేస్తున్నారు ఈ అన్ని మ్యాచ్ల్లోనూ. మనం చూస్తే ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్ల్లో స్పిన్నర్స్ చాలా కీలకంగా పనిచేస్తున్నారు. నిన్న అంటే మ్యాచ్లో మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసి మంచి బౌలింగ్ వేసాడు ఒక మ్యాచ్లో. కానీ ఇన్ జనరల్ ఏంటంటే ఫాస్ట్ బౌలర్ల కన్నా కూడా స్పిన్నర్లకే ఎక్కువ వికెట్లు వస్తున్నాయి, ఎక్కువగా కంటైన్ చేయగలుగుతున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ముంబై తరఫున కీలకంగా స్పిన్ వేసేది ఎవరు వేస్తారు అంటే, మొన్న విఘ్నేష్ పుత్ర్ ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా వేసాడు, మరి 2వ మ్యాచ్లో పెట్టుకోలేదు. మరి ఎందుకు పెట్టుకోలేదో తెలియదు. మరి ఈ మ్యాచ్లో ఇవాళ మ్యాచ్లో విఘ్నేష్ పుత్రని పెట్టుకోరు, ఎందుకంటే అలాంటి కుర్రాళ్ళని పెట్టుకుని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో 3 వికెట్లు తీసాడు కాబట్టి మొన్న అతన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి? రోహిత్ శర్మ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ కూడా ఫెయిల్ అయ్యాడు. సో రోహిత్ శర్మ కనుక ఓపెనింగ్లో మంచి ఓపెనింగ్ ఇవ్వగలిగితే, మంచి స్కోర్ ఇవ్వగలిగితేనే ముంబై ట్రాక్లోకి వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా రికల్టన్ కూడా పెద్ద గొప్పగా ఏం ఆడట్లేదు. 2 ఓపెనర్లు కూడా సరిగా ఆడకపోతే అసలు ఆ టీం మరి టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పవర్ ప్లేలో సరిగ్గా రన్స్ రాకపోతే కనుక ఆ ఎఫెక్ట్ తర్వాత పడిపోతుంది. సో అందువల్ల పవర్ ప్లేలో ఈ ఓపెనర్లు ఎదురు ముంబై ఓపెనర్లు బాగా ఆడగలుగుతారా లేదా అనేది ఈ మ్యాచ్లో చాలా కీలకమైన విషయం. మిగతాదంటారా బౌలింగ్ ఓకే, అటు ఇటు ఎట్లయినా ఓకే, కానీ బ్యాటింగ్ విషయంలో మెయిన్ డ్రాబ్యాక్, ముంబైకి డ్రాబ్యాక్ అవుతున్నది ఏంటంటే ఓపెనర్స్ ఇద్దరు ఫెయిల్ అవడం. సరే తిలక్ వర్మ తర్వాత హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ సరే ఓకే, ఎవరి ప్లే వాళ్ళు చేస్తారు, ఎవరి పాత్ర వారిని నిర్వహిస్తారు. కానీ వాళ్ళందరూ వాళ్ళ పాత్ర సరిగ్గా నిర్వహించాలి అంటే ఓపెనర్లు ఇద్దరు బాగా ఆడాలి. ఓపెనర్లు ఇద్దరు ఆడకపోతే ఏంటంటే మన తిలక్ వర్మ కూడా స్లోగా ఆడాల్సిన పరిస్థితి. ఆ స్లోగా ఆడడం అనేది లాస్ట్లో దెబ్బ కొట్టేసింది. సో అందువల్ల ఓపెనర్లు ఇద్దరు పవర్ ప్లేలో బాగా ఆడడం అనేది చాలా కీలకం. మరి ముంబై ఏం చేస్తుంది, ఏం చేయలేకపోతుంది అనేది చూడాల్సిన విషయం. సో కేకేఆర్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్ ఏంటి పరిస్థితి, ఫిట్గా ఉన్నాడా లేదా ఏంటి తెలియదు. లాస్ట్ టైం మొయిన్ అలీ ఆడాడు. మొయిన్ అలీ బ్యాటింగ్లో పెద్దగా చేయలేకపోయినా కూడా బౌలింగ్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
సో ఈసారి మొయిన్ అలీ ఆడతాడా లేదంటే సునీల్ నారాయణ ఫిట్గా ఉంటే జనరల్గా సునీల్ నారాయణ ఆడే అవకాశం ఉంది. సో ఎవరున్నా కూడా ఆ స్పిన్ సునీల్ నారాయణ లేదంటే మన వరుణ్ చక్రవర్తి లేదంటే మొయిన్ అలీ తర్వాత వరుణ్ చక్రవర్తి వీళ్ళ స్పిన్ ద్వయం అనేది ఎంత ఎఫెక్టివ్ చూపిస్తుంది అన్న దాని మీద వాళ్ళ కేకేఆర్ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ విషయంలో ఓకే, క్వింటన్ డికాక్ ఓపెనింగ్ వస్తున్నాడు, క్వింటన్ డికాక్ బాగానే ఆడుతున్నాడు, గుర్బాజ్ ఇంకా లైన్లో పడలేదు, వెంకటేష్ అయ్యర్ ఇంకా లైన్లో పడలేదు, కెప్టెన్ అజింక్య రహానే ఒక మ్యాచ్ బాగానే ఆడాడు, ఒక మ్యాచ్ సరే ఫెయిల్ అయినా పెద్ద ఇష్యూ కాదు, ఒక మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడాడు. సో అందువల్ల ఏంటంటే తర్వాత ఆండ్రీ రసెల్ పరిస్థితి ఏంటి, ఆండ్రీ రసెల్ ఒక మ్యాచ్లో ఆడాడు, ఆ మ్యాచ్లో పెద్దగా మ్యాచ్లో ఆడాడు, రెండో మ్యాచ్ బ్యాటింగ్ వచ్చిందా రాలేదు గుర్తులేదు. సో ఇంకా ఆండ్రీ రసెల్ దగ్గర నుంచి మనం ఒక మంచి ఇన్నింగ్స్ని చూడలేదు. సో ఆండ్రీ రసెల్ పాత్ర ఎలా ఉంటుంది, రింకు సింగ్ కూడా ఇంకా రింకు సింగ్ నుంచి కూడా ఒక సరైన ఇన్నింగ్స్ రాలా. సో రింకు సింగ్ ఆండ్రీ రసెల్ వీళ్ళిద్దరూ ఎలా ఆడతారు, అలాగే ఈ రింకు సింగ్ వీళ్ళు బ్యాటింగ్ విషయంలో రింకు సింగ్ ఆండ్రీ రసెల్, అట్ ది సేమ్ టైం బౌలింగ్ విషయంలోకి వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి పాటు సునీల్ నారాయణ కానీ లేదంటే మొయిన్ అలీ కానీ వీళ్ళిద్దరు, అటు ఆ ఇద్దరు స్పిన్నర్లు ఇటు ఈ ఇద్దరు ఫినిషర్లు, వీళ్ళిద్దరి ఈ నలుగురి మీద ఈ కేకేఆర్ విజయం అనేది ఆధారపడింది. మరి ఎంతవరకు తీసుకురాగలుగుతారు ఏంటి అనేది చూడవలసిన పరిస్థితి. మిగతాదంతా అటు ఇటు ఇద్దరు సమానంగా ఉన్నారు, బ్యాటింగ్ కానీ మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ అటు ఎలా ఉన్నారు ఇటు అలాగే ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకోవట్లేదు, కానీ పాయింట్అవుట్ చేయాల్సింది మాత్రం ఈ రెండు, ఆండ్రీ రసెల్, రింకు సింగ్ బ్యాటింగ్లో, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి అలాగే సునీల్ నారాయణ. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ రోజు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి, ముంబై ఇండియన్స్ గెలుస్తుందా కేకేఆర్ గెలుస్తుందా, మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.